ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, శ్యామకు బాబా దగ్గరున్న చనువు ప్రేమ చూశాము. ఏ భక్తుడి దగ్గర కానంతగా శ్యాము బాబాకు దగ్గరైనాడు. అటువంటి నిష్కలమైన భక్తిని బాధ్యతను బాబా ఏ రకంగా స్వీకరించాడో ఇప్పుడు చూద్దాం. ఒకసారి శ్యాము చిటికెన వేలుకు పాము కరిచింది. దాని విష ప్రభావం వలన ప్రాణాలు పోయేంత విపరీతమైన బాధ వలన అతను చాలా భయపడిపోయాడు. అతని శరీరం ఎర్రబడిపోయింది. విఠోబాకుడి దగ్గర పాము కాటుకు మంత్రం వేస్తారు. అందుకని శ్యామును అతని స్నేహితులు విఠోబాకుడికి తీసుకెళ్ళి మంత్రం వేయించాలని అనుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రాణప్రాయ స్థితిలో కూడా శ్యాము తన విఠోబా బాబానే అంటూ బాబా దగ్గరికి పరిగెత్తక వెళ్ళిపోయాడు. శ్యామును చూడగానే పాము కాటుకు మంత్రం వేసి తగ్గాల్సిపోయి బాబా గట్టిగా తిట్టడం ప్రారంభించారు. శ్యామును అసలు పైకి రానివ్వలేదు. ఊరి పిరికి పిరుగుతుడా, మెట్లు పైకి ఎక్కద్దు, ఎక్కావంటే చూడు కబద్దార్, పో కిందకి దిగిపో అని నొప్పులు కురిపిస్తూ భయంకరంగా కోపడ్డాడు. అది చూడగానే శ్యాముకు చాలా గాబారపడ్డాడు. మసీదు మాయ తన కన్న తల్లిగా, తాను సాయి ప్రియపుత్రుడిగా తనని రోజులు భావిస్తూ వచ్చాడు. అలాంటిది ఎటువంటి ప్రాయ స్థితిలో కన్నతల్లి దగ్గరికి కాక ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ తీరుతాడు? అలా వచ్చిన కొడుకును తల్లే తరిమి వేస్తే ఇక బిడ్డను ఎవరు కాపాడలేరని శ్యాము తన జీవితంపై ఆశ వదులుకొని చేసేదేం లేక అక్కడే కిందపడి కూర్చుండిపోయాడు. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ్ దగ్గరికి వచ్చి కూర్చొని శ్యామ్తో మనసులో ఏ చింత పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు. ఈ దయామయుడైన పకీరు నిన్ను రక్షిస్తాడు కాబట్టే నీకు నయమైపోతుంది అని చెప్పారు. అంతేకాక తనపై విశ్వాసంతో నిర్భయంగా నిక్షంతంగా ఇంటికెళ్ళి నిద్రపోకుండా ఇంట్లోనే ఉండమని చెప్పి పంపించేశాడు. అలాగని బాబా అంతటితో ఊరుకోకుండా కొంతసేపైన తర్వాత తత్యాను శ్యామ్ దగ్గరికి వెళ్ళి తనకిష్టమైనవన్నీ శ్యామ్ తినవచ్చునని, కానీ ఈ రాత్రికి కూడా నిద్ర వచ్చినా సరే నిద్రపోకుండా ఇంట్లోనే తిరుగుతూ ఉండాలని కబురు చేశారు. ఆ జాగ్రత్తలు తీసుకోగానే శ్యాము గండం గడిచిపోయింది. వేలు మీద పాము కాటేసిన గాయం కూడా మానిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే, మెట్లపైకి ఎక్కద్దు అన్న బాబా వాక్కు శ్యాముని కాక అతనిని కాటేసిన పామును ఉద్దేశించి అన్నవి. ఎక్కావంటే కబద్దార్ అన్న బాబా తీవ్ర ఆజ్ఞతో విషం పైకెక్కడము ఆగిపోయింది. పో కిందికి దిగిపో అన్న బాబా పలుకులే మంత్రంలా పనిచేసి వెంటనే విషం దిగిపోయింది. బాబా ఏ మంత్రాన్ని ఉచ్చరించలేదు. బియ్యాన్ని కానీ నీళ్ళని కానీ మంత్రించి చల్లలేదు. కేవలము వారి నోటి వాక్యతోనే విషము దిగిపోయింది. బాబా వాక్కుకున్న అద్భుత శక్తి వలనే జబ్బులు నయమవుతాయని, మందులతో పనిలేదని పై కథల వలన తెలుసుకున్నాం. అయితే ఒక జబ్బుకు బాబా ఉపయోగించిన వింత పద్ధతులనే మనం బాబా అనుమతి లేకుండా ఉపయోగిస్తే దాని పరిమాణాలు ఎలా ఉంటాయో ఈ కథలో తెలుసుకుందాము. శ్యాము ఒకసారి పైల్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. బాబా అతనికి సూరాముకి కాషాయం ఇచ్చి తాగమన్నాడు. వెంటనే అతనికి ఆ కాషాయ గుణమిచ్చి వ్యాధి తగ్గిపోయింది. అయితే 2 సంవత్సరాల తర్వాత ఆ వ్యాధి తిరిగి అతనికి వచ్చింది. అప్పుడు శ్యాము తనకి జబ్బు వచ్చినప్పుడు బాబా సోనామికి కషాయం ఇచ్చి తగ్గించిన సంగతి గుర్తుకు రావడంతో బాబాకు చెప్పకుండా, బాబా ఆజ్ఞ లేకుండా ఆ కాషాయం తాగాడు. అంతే, బాబా ఇచ్చినప్పుడు జబ్బును తగ్గించిన ఆ కాషాయమే ఇప్పుడు అతని బాధను పెంచింది. అప్పుడు అతను బాబా దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పి బాధను తగ్గించమని వేడుకోగా బాబా ఆశీర్వాదంతో వ్యాధి తగ్గిపోయింది. కాబట్టి బాబా చేసే వైద్యము రోగుల లక్షణాలను పెంచే విధంగా ఉన్నప్పటికీ మందుల ప్రభావంతో పని లేకుండా వ్యాధులు తగ్గడానికని కావలసినది బాబా ఆశీర్వాదమే. వాక్యే కానీ మందులు కావని తెలుస్తుంది. ఓం సాయిరామ్.